రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న కక్ష సాధింపు పాలన, అప్రజాస్వామిక పోకడలపై ప్రజల తరపున పోరాటం చేయవలసిన బాధ్యత వైఎస్ఆర్సీపీ శ్రేణులపై ఉందని, దానికోసం పార్టీ అధిష్టానం ప్రవేశపెట్టిన జగన్ 2.0 యాప్ను పార్టీ శ్రేణులు అందరూ వినియోగించుకోవాలని వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ పీఎస్సీ సభ్యురాలు వంగగీత విశ్వనాథ్ పిలుపునిచ్చారు. పిఠాపురంలోని పార్టీ కార్యాలయంలో జగన్ 2.0 సూపర్ యాప్ వాల్ పోస్టర్లను వంగగీత విశ్వనాథ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో మనం చూస్తూనే ఉన్నాం అనేక అక్రమ కేసులు, అక్రమ దాడులు, ఇంక్లూడింగ్ సోషల్ మీడియా మీద, అదే విధంగా వారికి అనుకూలంగా లేని మీడియాల మీద, అంతేకాకుండా నాయకుల మీద, కార్యకర్తల మీద ఒక్కొక్కరిని ఒక 5-6 పోలీస్ స్టేషన్ లో ఇతర ప్రాంతాల్లో రీజన్స్ లో విజయనగరం, రాయలసీమ అని ఇక్కడని అక్కడని పెట్టి చాలా ఇబ్బందులు గురి చేయడం జరిగింది. ఇదొకైతే దీనికన్నా దారుణమైన విషయం ఏంటంటే మహిళలకి, పిల్లలకి రక్షణ లేకుండా పోయింది. మొన్న ఉదాహరణకి ఎన్నో సంఘటనలు ఉన్నాయి, కానీ మొన్న ఉదాహరణకి గుంటూరులో జరిగిన సంఘటన చూస్తే మనం ఎంత హృదయ విదారకంగా ఉంటుంది, ఎంత దారుణంగా ఉంది. లాండ్ ఆర్డర్ ఎక్కడుంది, చట్టం ఎక్కడుంది, పరిపాలన ఎక్కడుంది అనే ప్రతి ప్రశ్న కూడా ప్రతి ఒక్కరూ వేయడం జరుగుతుంది. మహిళల్ని ఈ విధంగానా మీరు చూసేది? మహిళలకి రక్షణ లేకుండా మీరు చేసేది? మహిళలకి, చిన్నారులకి రక్షణ కల్పించిన ప్రభుత్వం ఎందుకు వారికి రక్షణ కల్పించలేకపోతున్నారు? ఎందుకు కఠినంగా చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఎన్ని సంఘటనలు ఇప్పుడు వరకు ఎవరి మీద దాడులు జరిగినా, లైంగికంగా దాడులు జరిగినా నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద పెట్టి వ్యవస్థలు చేసి కొట్టేస్తున్నా కూడా కనీసం కొట్టిన వారికి మీరు మద్దతు పలికే పరిస్థితుల్లో మంత్రులు, శాసనసభ్యులు ఉన్నారు అంటే, హోంశాఖ పట్టించుకోవట్లేదు అంటే, లాండ్ ఆర్డర్ మీద కంట్రోల్ లేదంటే ఇంకా ప్రజలకు భద్రత ఏ విధంగా ఉంటుంది? ఏ విధంగా కల్పిస్తారు? మేము దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండిస్తా ఉంది. మీరు మహిళలకు ఇప్పటి నుంచైనా రక్షణ కల్పించండి, భద్రత కల్పించండి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని దిశ చట్టం తేవాలని చూశారు. అది సెంట్రల్ గవర్నమెంట్ లో ఇప్పటికీ పెండింగ్ ఉంది. కొంత కోఆర్డినేషన్ చేస్తే దిశ చట్టం అమల్లోకి వచ్చే పరిస్థితి ఉంది. 2 సంవత్సరాలు అయింది, మీరు కనీసం దాన్ని పట్టించుకోలేదు. ఏ పార్లమెంట్ సభ్యులు కనీసం పార్లమెంట్ లో కూడా అడగలేదు మీరు. అంటే మహిళల భద్రత పట్ల మీకు ఎంత చిత్తశుద్ధి ఉందనేది అర్థమవుతుంది. చిన్నారుల పట్ల మీకు ఎంత చిత్తశుద్ధి ఉందనేది అర్థమవుతుంది.